నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆ ఇంట్లోకి అడుగు పెడితే ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. విభిన్నమైన మొక్కలు, రంగురంగుల పూలు మదిని దోచుకుంటాయి. ఇంటి ప్రాంగణంతో పాటు మేడ మీద మొక్కలు పెంచుతూ ప్రకృతితో మమేకమవుతున్నారు ఆ మిద్దె సాగుదారు. పూల కోసం వచ్చే తుమ్మెదలు, పండ్ల కోసం వచ్చే పక్షులు మనసుకు హాయి గొలుపుతాయి. ఇన్ని ప్రత్యేకతలున్న అలాంటి మిద్దె వనాన్ని మనము చూడాలంటే హైదరాబాద్లోని కాప్రాకు చెందిన లక్ష్మి గారింటికి వెళ్లాల్సింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో లక్ష్మి గారి మిద్దె తోట సంగతులను తెలుసుకుందాం పదండి. నమస్తే. మరొక ఇంట్రెస్టింగ్ టెర్రస్ గార్డెన్ విశేషాలతోని మీ ముందుకు వచ్చేసాను. కాప్రాలోని ప్రశాంత్ నగర్లో గల లక్ష్మి గారి టెర్రస్ గార్డెన్ విశేషాలేంటో ఇవాల్టి ఎపిసోడ్లో తెలుసుకుందాం. లక్ష్మి గారు ప్రయోగాత్మకంగా మొక్కలు నాటి ప్రయోగాత్మకంగానే పెంచుతున్నారట. మరి అవేంటో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది, మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా లక్ష్మి గారిని కలుద్దాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. మిమ్మల్ని మీరు మా ప్రేక్షకులకి ఇంట్రడక్షన్ చేసుకుంటే కనుక మనం హాయ్ అండి, నా పేరు లక్ష్మి. నేను ఇక్కడ కాప్రా ప్రశాంత్ నగర్లో ఉంటాను. మాకు టెర్రస్ గార్డెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి కొంచెం కొంచెం స్టార్ట్ చేసి ఇలా ఇంత పెంచేసుకున్నాను. మీరు చాలా ప్రయోగాత్మకంగా మొక్కల్ని పెంచుతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. అవును. సో అది ఏంటి, ఎలా పెంచుతున్నారు, సక్సెస్ అయ్యారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాము. కానీ మనం హ్యాపీగా అలా తిరుగుతూ గార్డెన్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి, ఏం చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా? ఇవి క్యాబేజ్ లాగా కనిపిస్తున్నాయి, కాకపోతే ఆర్నమెంటల్ అనమాట. ఇంకొంచెం పెరుగుతాయి, ఇంకొంచెం పెరిగేసి అదేంటంటే మనకు ఓన్లీ షో పర్పస్. ఓన్లీ షో పర్పస్. క్యాబేజ్ అనగానే తినేది అనుకుంటారు, కాదు, తినేది కాదు, షోకేస్. షోకేస్ అంటే ఇలాంటివన్నీ గార్డెన్ లో కొంచెం కలరింగ్ కోసం పెంచుకుంటారు కదా. షోకేస్ బాగుంటుంది కదా, చూడడానికి కూడా బాగుంటుంది. ఆకులు ఇది సక్లెంట్స్ అమ్మా. ఇది తామర పువ్వు లాగా ఉన్నాయి, మన ఆర్టిఫిషియల్ లాగా ఉంటది కానీ అది బాగుంటది. ఏదో బొమ్మతో చేసినట్టు, క్లేతో చేసినట్టు ఉన్నాయి. అవును. ఇది కూడా ఓన్లీ ఫర్ షోకేస్. షోకేస్. ఓకే. అది అంటే లోపల ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే. చిన్న చిన్న గ్లాసెస్ లో ఒక్కొక్కటి పెట్టినా కూడా చాలా బాగుంటది. ఇది అల్ల నేరేడు. ఇది నేరేడు. ఓకే. ఇంకా అవ్వలేదు కదా? అవ్వలేదు, ఇంకా రాలేదు. ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి కదా. ఈ నెక్స్ట్ సమ్మర్ కి వచ్చేస్తుంది అనుకుంటున్నాను ఈసారి. ఓకే. ఆ సపోటా ఇది మా హస్బెండ్ నా బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారు. బర్త్డే గిఫ్ట్. ఓకే, చాలా స్పెషల్. ఓకే. ఇందాక మనం స్పెషల్ అన్నారు కదా మీరు. ప్రయోగాత్మకంగా చేశాను. ఇది అది ఏంటంటే ఇది తీగ గులాబీ. ఓకే. ఆ తీగ గులాబీని మనం బోన్సాయి లాగా చేస్తానికి కట్ చేసేస్తే. బోన్సాయి అంటే ఏంటి? మెయిన్ తల్లి వేరు ఉంటుంది కదా, ఆ రూట్ కట్ చేసేస్తే పైన ప్రూనింగ్ చేసుకుంటే ఇంకా చెట్టు పెరగకుండా కొమ్మలు ఎక్కువ వచ్చేసి పూలు ఎక్కువ వస్తాయి మనకి. ఓకే. హైట్ పెరగదు. తల్లి వేరు కట్ చేసి మిగతా చిన్న వేర్లుంచి నాటేస్తారు. దానివల్ల హైట్ పెరగదు. ఓకే. పైన కూడా కొమ్మలు వచ్చినట్టు కట్ చేస్తుంటే ఫ్లవర్స్ ఎక్కువ వచ్చాయి. ఏమంటారు దాన్ని? బోన్సాయి. ఇది 8 years ఓల్డ్ ఎడెనియం. ఓకే. 8 years. ఇది ఎన్ని ఇయర్స్ అయితే అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దగ్గర ఇది 5000 అంటే ఈజీగా ఉంటుంది. 5000 ఉంటుంది కాస్ట్. చాలా కాస్ట్లీ ఉంటాయి. అది దాని మెయిన్ రూట్ పర్పస్ ఏంటి? ఓన్లీ ఫర్ షోకేసే. ఇది ఒకసారి నీళ్లు దీనికి చాలా తక్కువ పడతాయి. ఓకే. ప్లస్ ఇది పూలు పూసింది అనుకోండి 3 months వరకు ఉంటుంది అలాగే. ఓకే. ఓకే. ఇది పాల సపోటా. ఓకే. ఇది ఇప్పుడే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. పాల సపోటా అంటే చిన్నగా ఉంటుంది. ఓకే. కాయ చిన్నగా ఉండి స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇది పెట్టి 6 months అవుతుంది. ఓకే. 6 months అవుతుంది కానీ అప్పుడే వచ్చేసింది. అసలు ఎన్ని ఇయర్స్ అయింది ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి? 2 years అవుతుందేమో. ఇవి ఇంతవరకు గులాబీ. వైట్ రోజ్ కదా? వైట్ రోజ్. ఇది పింక్ అండ్ వైట్ షేడ్. ఇది చాలా అంటే లైట్ పింక్ కలర్, బేబీ పింక్ అది వైట్ షేడ్ కాంబినేషన్ ఉంటుంది. చాలా బాగుందండి. ఇది ఈ మధ్య కాలంలో అయితే నేను చూడలేదు కలర్. లేదు, రేర్ గా దొరుకుతుంది అది మనకి. ఈ ఆరెంజ్ రెడ్ అంటే కామన్ గా దొరుకుతాయి కానీ ఇది పీచ్ కలర్. పీచ్ కలర్. ఓకే. టమాటా ఇవన్నీ ఇంతవరకు టమాటా పెట్టుకున్నాను. ఓకే. అవి వంగ. ఇదిగో ఈ జామ కూడా నాటుది.
మనకి పిట్టలు గనక వేస్తే మొలుస్తుంటాయి. ఓకే. మా గార్డెన్లో ఎక్కువగా రావి జామ మొలుస్తున్నాయి అనమాట. అయితే దీన్ని ఏం చేశాను, కొంచెం పెరగనిచ్చి దీన్ని కూడా బోన్సాయి చేసి చూద్దాము ఎలా ఉంటుందో అసలు. ఇది అన్ని గ్రాఫ్టెడ్ పెట్టాను. ఈ బోన్సాయి అనే కాన్సెప్ట్ మీకు ఎలా తట్టింది అంటారు? యూట్యూబ్ అంతా ఇక యూట్యూబ్ చూడడం. ఈ రోజుల్లో అండి ఎవరు చూసినా ఏదన్నా డౌట్ వస్తే ఇంతకు ముందు క్రోమ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అన్ని యూట్యూబ్ చేస్తున్నారు. మీకు ఎంత ఖర్చు అయిందంటారు ఈ మొత్తం? ఇవి చాలా తక్కువ అండి, ఎందుకంటే ఈ అన్ని పెరుగు బకెట్లు. అవును, మా ఆడబడుచు వాళ్ళకి క్యాటరింగ్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి పెరుగు బకెట్లు తెచ్చేసాను మొత్తం. మట్టి ఒకటే నేను కొనింది, మట్టి కోకోపీట్. ఎరువు కూడా మా ఆడబడుచు వాళ్ళ అల్లుడు ఆవును పెంచుతున్నాడు, అయితే అది తీసుకొచ్చి వాడేస్తున్నాను ఇక్కడ మొత్తం. ఇక్కడ వంకాయ ఉన్నట్టుంది కదా, వంగ. ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయంటే ఇవన్నీ టమాటానమ్మా, లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇవి బాగా వస్తాయి. ఏమేమి ఉన్నాయి వెజిటేబుల్స్? వంగ ఉంది, టమాటా ఉంది, క్యాబేజ్ ఉంది. ఓకే. మరి బెండ మొన్నటి కాసింది, రెడ్ క్యాబేజ్. దీన్ని ఆల్రెడీ ఇలా వచ్చింది, ఓకే అయిపోయింది, అది కట్ చేశాను. పక్క నుంచి ఇంకోటి వచ్చింది అనమాట. ఓకే, దానంతట అది. ఓకే, మనం ఇప్పుడు ఇది కట్ చేయగానే దీని పక్కన ఇంకోటి వస్తాయి. సూపర్. ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది. ఇక్కడ అవును. అవి మళ్ళీ మనం ఇది కట్ చేసేటప్పుడు అది వస్తుంది. ఇదేంటండి? ఇది పర్పుల్ కలర్ బెల్ షేప్ లో పూలు పోస్తాయి. ఓకే. పాతది మా గొడుగు పాతగా అయిపోయి తీసుకొచ్చి ఒక వ్యూహాత్మకంగా కట్టినట్టుంది ఇది. ఫ్లవర్స్ వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుంది, అందుకోసం అని చాలా ఈ ఐడియా చాలా బాగుంది. ఇవి గన్నేరు. ఓకే. ఇది మారేడు, అది మారేడు. ఇది మారేడు. శివుడికి మారేడు దళాలు ప్రతి ఒక్కరికి ఏ దేవుడికి మనం మారేడుతో పూజ చేసినా మంచిదే. అవునా? జనరల్ గా వీటి కోసం బయటికి వెళ్ళి మరి వెతుకుతూ ఉంటారు, మారేడు దళాలు ఒక్కటైనా దేవుడికి పెడితే మంచిది అని. అలా వస్తూ ఉంటారా నేబర్స్ ఎవరైనా అడగడానికి? ఎవరు రాలేదు. ఇదేమో పైనాపిల్. నేను పైనాపిల్ కొనుక్కొచ్చుకొని దాని పైన కట్ చేసి సేమ్ ఇగో ఇలా. ఓకే, మనం చూద్దాం ఒక్కొక్కటి. ఇలా కట్ చేసి మనం పైనాపిల్ తెస్తాం కదా, తెచ్చినప్పుడు కట్ చేసి ఈ కింద కొన్ని ఆకులు కట్ చేసి పెట్టేయాలి. ఓకే. పెట్టేస్తే ఏంటంటే దీనికి రూట్స్ వస్తాయి. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి, రూట్స్ వస్తాయి. రూట్స్ని ఏం చేయాలంటే కొంచెం పెరిగినాక రూట్స్ కొంచెం ఈ సైజ్ అన్న రావాలి, అప్పుడు తీసుకొచ్చి మట్టిలో పెడితే ఇదైతే చాలా క్యూట్ గా ఉందండి. అంటే ఇంట్లో 2 years కావాలి మళ్ళీ మనకి పైనాపిల్ రావాలంటే. 2 years. ఇప్పుడు అది 2 years అయింది. ఈ ఇయర్ మాక్సిమం వచ్చేస్తుంది. ఓకే. ఇది గరిక, ఉసిరి, దీంట్లోనే గరిక. ఇది కాదు, ఫస్ట్ టైం చూస్తున్నా నేను గరిక తెచ్చి పెంచుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నా. జనరల్ గా వినాయకుడికి గరిక సమర్పిస్తారు, అట్లాంటప్పుడు బయట వెళ్ళి గరిక తెచ్చి దాన్ని కొంచెం శుద్ధి చేసి కొంచెం పవిత్రతతో కూడుకున్నది కాబట్టి వాడతారు, తీసుకొచ్చి బయట నుంచి. నాకు బయట చాలా ఇబ్బంది పడేది నిజంగా. ప్రతి నెల సంకష్టహర చవితి నేను పూజ చేసుకుంటాను. ఓకే. గరిక కోసం బయటకు వెళ్ళి రోడ్ సైడ్ తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఇక్కడ మనకు సిటీలో అంతా మొత్తం సిమెంట్ చేసేస్తారు, ఎక్కడ దొరకదు. అవును, మొత్తం దూరంగా వెళ్ళి తిరగాల్సి వచ్చేది. ఇక అప్పుడు ఏం చేశానంటే 3 times కింద పెట్టాను, కింద ఎండకి రాలేదు, నీడ అయిపోయింది, మాకు ఎండ రాదు, అక్కడ రాలేదు. ఈ ఐడియా చాలా బాగుందండి. ఇదైతే నేను గరిక పెంచడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా షోకేస్. ఇదేమో జెర్బరా. నేను గార్డెన్ లోకి రాగానే ఫస్ట్ నా లుక్ పడింది దీని మీద. కలర్ఫుల్ గా ఉంది కదా, బాగుంది, ఎంత అందంగా ఉందో అసలు. కలర్ఫుల్ గా ఉంది. ఆ కలర్, ఆ అందము. ఇదేమో టచ్ మీ నాట్, ఒకసారి టచ్ చేసి చూడండి. ఇదైతే చాలా చూసాను నేను బయట, భలే అనిపిస్తుంది దీంతో ఆడుకోవాలంటే. వావ్, చాలా బాగుంది. ఏమో స్ట్రాబెర్రీస్ ఇప్పుడే వస్తుంది. అది ఏది? ఇది కదా స్ట్రాబెర్రీ ఫ్రూట్. నేను ఇంతకు ముందు చూసానండి వేరే దగ్గర స్ట్రాబెర్రీస్, కానీ ఇలా రావడం చూడలేదు. అవునా? ఇప్పుడే చూస్తున్నాను. ఇలా వస్తాయా? ఇలా వస్తాయి. అయితే ఇది మట్టిలోకి ఉండకుండా బయటకు ఉండాలి. ఇప్పుడు ఓకే, మట్టిలోకి ఉంటే కనుక పాడైపోతుంది. ఓకే. సో అలాంటి జాగ్రత్త తీసుకోవాలి. పెద్ద కుండీలు యూజ్ చేయకూడదు స్ట్రాబెర్రీకి, ఎప్పుడు చిన్నది అది బయటికి పడుతుంది కాబట్టి మట్టిలో కాకుండా. ఓకే. గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ రెండు ఉన్నాయి. ఓకే. దానికి ఇట్లా పందిరేసుకున్నాను అన్నమాట. ఇది చాలా బాగుందండి. అంటే ఇలా ఒక 1 side అవి పెరిగినా కూడా చాలా నీట్ గా అదే రోలో పెరుగుతుంది. ఇందులో చాలా ఫిషెస్ ఉన్నాయి కదా? చాలా ఉన్నాయి, 300 దాకా ఉన్నాయి. ఓకే. చాలా చిన్నగా ఉన్నాయి, క్యూట్ గా.
చాలా బాగుంది. ఇది లోటస్ కూడా మనము దుంప తీసుకొచ్చి పెడితేనేమో 6 months లో పూస్తుంది. ఓకే. ఇప్పుడు ఇలా మనం సీడ్స్ తో పెడితే మాత్రం 2 years పడుతుంది అది కూడా. ఓకే. ఇప్పుడు ఇవన్నీ అవుతుంది సేమ్. ఇప్పుడు నాకు పైనాపిల్ ఇది రెండు ఇప్పుడు వస్తాయి. 1.5 years. ఓకే. ఇది ఒకటమ్మా, ఇది వెల్వెట్ యాపిల్. వెల్వెట్ యాపిల్ నేను ఫస్ట్ టైం వింటున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం చూసాను. రెడ్డిష్ కలర్ లో ఉంది, బాగుంది. సరే చూద్దాము, కాస్తుందేమో. ఎప్పుడు వస్తా ఫ్రూటింగ్? టైం పడుతుందని చెప్పారు. గ్రాఫ్టింగ్ మొక్క గ్రాఫ్టింగ్ కానీ మరి చూడాలి, ఇంకా రాలేదు ఇంతవరకు అయితే రాలేదు. ఇది పుదీనా చాలా ఫ్రెష్. ఇది చుక్కకూర, ఇది గోంగూర, తోటకూర అయితే మనం స్పెషల్ గా పెట్టవసరం లేదు. అవును, అది విత్తనాలు పడి అదే మొలుస్తూ ఉంటుంది. ఓకే. బర్డ్స్ నెస్ట్, అక్కడ బర్డ్స్ కోసం అని నెస్ట్ పెట్టాను తయారు చేసి ఒక కాటన్. అది మీరే చేశారా? నేనే చేశాను. చాలా బాగుందండి ఐడియా. ఒక బాక్స్ కి హోల్ చేసి అందులో గడ్డి పెట్టి అదొక ఏమంటారు గూడు షేప్ చేసి రెడీగా పెడితే వాటికి శ్రమ తగ్గించారు. మీరే ఒక ఇల్లు తయారు చేసి ఇచ్చారు వాటికి. మీరు చాలా మంచి హార్టెడ్ పర్సన్ అండి. ఇదేంటండి? ఇది గ్రేప్స్. ఆహా, అంటే ఇది ఎలా చేశారు? మీరే చేశారా? మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా. అవును, ఆ వాటర్ బాటిల్స్ పైన కట్ చేసాం. ఓకే. కిందేమో మొక్కలు పెట్టేసాం కింద బాటిల్. ఓకే. పైన ఈ బేస్ ఈ జాయింట్ దగ్గర ఇంత స్టిఫ్ గా ఎలా ఆగింది? పైప్ లోకి పెట్టేశారు. ఓకే, ఇది బాగుంది ఐడియా. ఇది సీతాఫలం సొర ఇప్పుడే పెట్టాను. అంటే పెద్దదే కాబట్టి డ్రమ్ లాగా ఉంది కదా ఇది మంది, అందుకని ఇది రెండిటికి యూజ్ అవుతుందని చెప్పేసి అటు వర్టికల్ పందిరి వేయించుకున్నాను కదా, దానికి పాకిద్దామని అక్కడ పెట్టేశాను. అది ఓకే. చెట్టు చిక్కుడు, బెండ మొన్నటి వరకు కాసినాయి. ఇప్పుడు ఒక్కొక్క ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్ చేసుకున్నట్టున్నారు ఒక్కొక్కటి. అవును, అది అర్థమవుతుంది క్లియర్ గా. అది సరస్వతి ఆకు, అది కదా. అది దొండ, ఇప్పుడే పాకుతుంది. అది అవునవును, వస్తుంది ఇప్పుడే. ఓకే. అది పాకుతుంది. చాలా టమాటాలు వచ్చాయి కదా. బయట చాలా కాస్ట్లీ ఉన్నాయి. నేను మొన్న సూపర్ మార్కెట్కి వెళ్తే 300 ఏమో చెప్తున్నాను. అవునవును. ఇది యాపిల్ బేర్. ఇదైతే ఇప్పటికి 2 times 100 చొప్పున కాసింది. 100 అసలు కాసిన పూత వచ్చిందంటే ఇంకా అసలు. ఈ కాన్సెప్ట్ ఏంటండి? దీనికి కొంచెం యాపిల్ బేర్ అంటే దీనికి పురుగులు ఎక్కువ వస్తాయి. ఓకే. అయితే మనం ఈ ట్రాపర్ పెట్టేస్తే ఏంటంటే దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఇది బయట దొరుకుతుందా? బయట దొరుకుతుంది. ఇది తీసుకొచ్చి ఈ పెట్టేసుకుంటే సగం దీంతోనే కంట్రోల్ చేయొచ్చు మనం. ఓకే. దీంట్లో ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి పురుగులు. ఇవ్వండి, ఇదేమో బ్రహ్మకమలం. లాస్ట్ ఇయర్ పూసింది, చాలా పూసింది ఫ్లవర్స్. ఓకే. ఇయర్లీ వన్స్ పూస్తుంది. నైటే పూస్తుంది. నైట్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట బ్లూమింగ్. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఇంత హెల్దీగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఒకవేళ చీడపీడలు వస్తే గనక ఏమేం యూజ్ చేస్తారు? బట్ మనం ఆల్రెడీ ఒక రౌండ్ మొత్తం వేసేసి ఏమేమి ఉన్నాయో చూసాం కాబట్టి హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏమంటారు? ఓకే. చీడపీడలు వస్తే గనక మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ వాటరింగ్ ఎలా మెయింటైన్ చేస్తారు? వాటరింగ్ అంటేనేమో మన పైన ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ నుంచి ఒక పైప్ ఫిక్స్ చేశారు అంకుల్. ఓకే. ఆ పైప్ తోనే మొత్తం నేను పట్టేసుకుంటాను. ఓకే. సో ఈజీ వే. ఆ పైప్ తోనే మొత్తం పట్టేస్తాను. అది నాకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లో అయితే కనుక డబ్బాతోనే పట్టేసేదాన్ని కొన్ని మొక్కలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఇన్ని అంటే కష్టం అవుతుంది. అందుకనే పైప్ అవన్నీ సెట్ చేసి ఇచ్చారు అంకుల్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే కనుక ఇంకా కొంచెం పెంచుకుందాము, డ్రిప్ పెట్టమని చెప్తున్నాను. ఎన్ని డేస్ కి వాటరింగ్ చేస్తూ ఉంటారు? ఎట్లా మెయింటైన్? మామూలుగా అన్ని సీజన్లో అయితే రోజు ఇస్తాను ఈవినింగ్. కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు మాత్రం ప్రతిరోజు ఈవినింగ్ ఇవ్వాల్సింది. ఓకే. మార్నింగ్ మాత్రం ఇవ్వకూడదు వాటర్, ఎందుకంటే ఈవినింగ్ ఇస్తే మొక్కలకి బాగుంటుంది. ఓకే. ఈవినింగే ఇవ్వాలి. ప్లస్ ఈ పెస్ట్ అడిగారు కదా మీరు, ఒకడేంటంటే మిరాకిల్ జ్యూస్ అనేది వాడతాను నేను. అది మిరాకిల్ జ్యూస్, అదే సీక్రెట్. ఏంటి ఆ సీక్రెట్? మాకు తెలియాలి. నేను చాలా వరకు నేను మొక్కలు కొన్నాయి కాస్ట్ ఒకటే గానీ మట్టి కాస్టే. ఇంకా నేను ఎక్కువ ఖర్చు అయితే పెట్టలేదు. దీనికి కూడా పెస్ట్ కంట్రోల్ కూడా ఖర్చు లేకుండా ఏంటంటే కిచెన్ వేస్ట్ అంతా ఒక 2 buckets పెట్టుకుంటాను. ఓకే. 2 buckets పెట్టుకొని వేస్టేజ్ అంతా దాంట్లో వేస్తుంటాను. ప్రతిదీ మనం కట్ చేసిన వెజిటబుల్స్ అన్ని, ఈ అరటి తొక్కలు ఉంటాయి కదా అవి, ఎగ్స్ రోజు బాయిల్ చేస్తాం. ఆ వాటర్ కూడా పోయాలి దాంట్లో. ఓకే.
వాటర్ కూడా బయట పోయికోకుండా ఎగ్ షెల్స్ ఎగ్ వాటర్ ఓకే అవి రెండు పోసేసి దాంట్లో కొంచెం బెల్లం శనగపిండి ఓకే అల్లం ఇవన్నీ వేస్తాను. అల్లం బెల్లం శనగపిండి వేసి ఒక 1 వీక్ 10 డేస్ అవి రోజు కొంచెం కర్రతో తిప్పుతూ ఉండాలి. వడపోసి తీసుకొచ్చి అవి మళ్ళీ వాటర్లో కలిపేసి పోసేస్తాను అనమాట. దాంట్లో పల్ప్ ఉంటుంది కదా అదంతా అది కింద కొంచెం కోకోపిట్ ఆ పల్ప్ మధ్యలో వేసి మళ్ళీ పైన కోకోపిట్ వేసేస్తే అది ఎరువు తయారవుతుంది. ఓకే చాలా ఈజీ అసలు ఖర్చు ఉండదు. మనకి ఇంట్లో కూడా డస్ట్బిన్లో మనం పారేసేది ఉండదు. అవును మొత్తం దీంట్లోకే వస్తుంది. ఒక్క సిట్రస్ ఫ్రూట్స్ మాత్రమే వేయను. ఓకే సిట్రస్ ఫ్రూట్స్ వేస్తే అవి ఎందుకు వేయద్దంటే ఇప్పుడు దీంట్లో మనం ఈ జ్యూస్ ఇదంతా పోస్తాను అంటున్నాను కదా అవి దేనికంటే మనకి ఎర్త్ వామ్స్ ఫామ్ అవుతాయి బాగా. బెల్లము అల్లము శనగపిండి వాడినప్పుడు ఆ వాటర్ పోస్తే ఎర్త్ వామ్స్ ఎక్కువగా వస్తాయి. ఓకే ఎర్త్ వామ్స్ ఎక్కువ వస్తే మన మొక్కలు ఇంకా బాగా తేటగా పెరుగుతాయి. ఓకే అదనమాట. అది సీక్రెట్ నేను చెప్పింది. ఓకే అది కాకుండా ఇందాక మీరు అన్నారు మీకు ఏమైనా డౌట్లు వస్తే ఏదైనా కావాలనిపించినా యూట్యూబ్ లో వెతికి ఫ్రెండ్స్ ఇంప్లిమెంట్ చేస్తాను. అలా చేసినవి ఏంటేంటి ఏవేవి ఈ మిరాకిల్ జ్యూస్ అనేది కూడా వాళ్ళు కొన్నే చెప్పారు. ఓకే కొన్ని చెప్తే ఇవే ఎందుకు వాడాలి ఇవన్నీ కూడా ఎందుకు వాడద్దు అని చెప్పేసి నేను దాన్ని మళ్ళీ ఇవన్నీ యాడ్ చేశాను. సక్సెస్ అయింది. ఓకే ప్లస్ దీనికి కొంచెం మొక్క డల్గా ఉంది అనిపిస్తే ఒక 3 eggs పద్మ గారు చెప్పారు. ఇది పినాకిని పద్మ గారు అని ఆవిడ యూట్యూబ్లో చూశాను. ఓకే 3 eggs ఆయిల్ 1 glass ఆయిల్ దాంట్లో ఇంగువ కొంచెం వేడి నీళ్ళలో కలిపి వడపోయాలి. దాంట్లో ఆవిడ చెప్పింది ఆ రెండు. దాంట్లో నేనేం చేస్తానంటే మజ్జిగ ఇంగువ నీమ్ ఆయిల్ ఈ 5 కలిపి ఇస్తే 5 daysలోనే మొక్క అసలు మంచిగా తేజగా వచ్చేస్తుంది అనమాట. ఓకే పెస్ట్ కంట్రోల్ అవుతుంది. మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అంటే లైక్ ఇవన్నీ మొక్కలకి మనకి విటమిన్స్ ఎలాగో మొక్కలకి అలాగా. నేను దీనికి ఇచ్చేది కూడా ఎరువు కూడా నాటు ఆవుది ఆ ఎరువే తీసుకొచ్చేస్తాను. నేను రీసెంట్గా ఒక స్టోరీ చదివినాను అనమాట. స్టోరీలో అంటే ఎలా అంటే ఇద్దరు నర్సరీ పెంచుతూ ఉంటారు. ఒక్కరేమో మొక్కల్ని ఎక్కువ వాటర్ ఇచ్చేసి అంటే కావాల్సిన అన్ని సమకూర్చి ఉంటారు. ఇంకొకరేమో కావాల్సినంత ఇచ్చి వదిలేస్తూ ఉంటారు. సో పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు కావాల్సినంత ఇచ్చిన మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి. ఎక్కువ వాటరింగ్ ఉంచి మొక్కల్ని ఎక్కువ ప్యాంపర్ చేసినవేమో కొట్టుకుపోతాయి. ఏం చెప్తారంటే దానికి ఎప్పుడైనా సరే పిల్లలకైనా మొక్కలకైనా కావాల్సిన అంతే చేయాలి, అప్పుడే ఏ కష్ట సమయం వచ్చినా ఎదుర్కొంటాయి అన్నట్టు చెప్తారు. అది నిజం అంటారా? నిజమే, 100% నిజమే. అలా అంటే ఎట్లా మెయింటైన్ చేయాలి? మొక్కలే కాదు, సేమ్ అది మనకి ఇంప్లిమెంట్. ఇప్పుడు మన ఎక్సెస్ ఫుడ్ తింటే ఎలా అవుతుంది? అవును, పొట్ట అప్సెట్ అయిపోతుంది. సేమ్ అంతే, మొక్కలు కూడా అంతే. మొక్కలకైనా సరే పిల్లలకైనా సరే ఏదైనా సరే ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఓవర్ ప్యాంపరింగ్ చేయకూడదు. చెయ్యొద్దని కాదు, ఓవర్ ప్యాంపరింగ్ చేయొద్దు. సో ఇంకా ఎలాంటివి వాడుతూ ఉంటారు? అంటే ఏమన్నా వాటర్ స్ప్రే లాంటివి అలాంటి లిక్విడ్ స్ప్రే చేస్తాను. లిక్విడ్ అంటే ఏముండదు, ఎప్సమ్ సాల్ట్ ఎప్పుడన్నా తీసుకొచ్చేస్తాను. ఎప్సమ్. ఇంకొకటి ఏంటంటే ప్రతి మొక్కకి కొంచెం కాల్షియం డెఫిషియన్సీ అట్లా ఉన్నప్పుడు కొన్ని ఏం చేస్తాను, మార్కెట్కి వెళ్ళినప్పుడు చాక్ పీసెస్ తీసుకొస్తాను. చాక్ పీసెస్, ఓకే. అది కూడా బాగా పనిచేస్తుంది మొక్క. అవునా? నేను ఫస్ట్ టైం వింటున్నాను. లేదు, ఒక్కొక్క చాక్ పీస్ ఒక్కొక్క మొక్కలో పెట్టేసుకుంటూ వెళ్తాను. లేదు అంటే దాన్ని మిక్సీ చేసేసి పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేయచ్చు, ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేయచ్చు. ఏమవుతుంది దానివల్ల అదే కాల్షియం డెఫిషియన్సీ, వాటికి కూడా విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటుంది. మనకి ఎలాగో మొక్కలకు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ కుండీలకి నేను మట్టి అసలు యూజ్ చేయాల. పైన ఇంతవరకే ఉంది లేయర్. కింద మొత్తం ఏం వాడానంటే ఆ చెట్ల నుంచి వచ్చిన ఆకులు కొమ్మలు తీసేసినవి అన్ని ఈ మొత్తం లేయర్ అంతా అవే ఉన్నాయి. ఇంతవరకే మట్టి ఉంది. సో దానివల్ల ఏమవుతుంది? అదే ఎరువు, మంచి ఎరువు. మొక్కలు చాలా, అసలు నాకు లాస్ట్ టైం అయితే బెండ అయితే విపరీతంగా కాసింది. దానిపైన మట్టి ఇంతవరకే. ఇది మొత్తం దాంట్లో వచ్చిన ఆకులు అవన్నీ ఒక సంచిలో వేసి పెడతాను అనమాట. అవి కొంచెం ఎరువులాగా అయినాయి. అదిగోండి మీకు అక్కడ టబ్బులో వేసి పెట్టానా అలా. ఓకే. సో వీటి వల్ల చీడపీడలు ఆశించడం లాంటివి
ఉండదు ఉండదు. ఉండదు, వెయిట్ తక్కువ అవుతుంది మనకి, ఓకే, బరువు కూడా ఉండదు, హెల్దీగా ఉంటాయి. మొక్కలకు కూడా మంచి ఎరువు అది. మొక్క పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. దానికి కావాల్సిన లోపల మనం ఏంటంటే బలం మంచిగా ఇవ్వాలి. ఓకే, ఎరువు ఒకటి, ఆవు ఎరువుతో మీకు పెస్ట్ అసలు రాదు. ఓకే, ప్లస్ ఈ మొక్కలు అదంతా వేస్టేజ్ కదా, ఆకులు అవన్నీ, అవును, ఈ తీగలు కూడా మనం తీసేసినవి అన్ని కూడా దాంట్లో ఒక సంచిలో ఒక పెట్టేసి ఒక బస్తాలో, ఓకే, అసలు ఎంత చాలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 rows మాత్రం నేను మొత్తం అలా ఆర్గనైజ్ చేసి. సో ఓవరాల్గా అయితే ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది అయితే మాకు ఒక ఐడియా వచ్చింది. ఇందులో ఎక్కువ మీ హస్బెండ్ పాత్ర ఉందన్నారు. అవును, ఆయన చాలా కష్టపడి ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇచ్చి మీకు అవును, చాలా మీకు శ్రమ తగ్గించారని చెప్పారు. చాలా తగ్గించారు. సో అలాంటి పర్సన్ని మనం మన ప్రేక్షకులకు చూపించాల్సిందే. ఒకసారి సార్ని కూడా పరిచయం చేసుకుందాం. ఇంత హెల్దీ టెర్రస్ గార్డెన్ని చాలా కష్టపడి ఈజీగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేసిన లక్ష్మి గారి హస్బెండ్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. లక్ష్మి గారు, మీరే పరిచయం చేయాలి. మా వారండి గోపీచంద్. ఇన్ని ఐడియాలు ఇచ్చారు కదా, మీకు అంటే మీకు తెలిసిన నాలెడ్జ్ కూడా కొంచెం మా ప్రేక్షకులకు చెప్తే యూజ్ అవుతుంది టెర్రస్ గార్డెన్ గురించి. చేయడానికి ఏముందని మేము హెల్ప్ చేస్తామని అడిగితే కాదని అన్నాం. ఏది అన్నా హెల్ప్ చేసి తెచ్చిన తర్వాత హెల్ప్ చేసి తీసుకురావడం, పైన పెట్టడం, తర్వాత తనే పెట్టుకుంటుంది మొత్తం. అంతే, ఎలా పెట్టాలి అదే ఏదైనా ఒకటి వచ్చినప్పుడు మాత్రం దీన్ని ఎలా పెడితే బాగుంటుంది, ఎలా యూజ్ 4 ways గా పెట్టుకుంటే ఇట్లా స్టెప్స్ పెట్టుకుంటే బాగుంటుంది, అన్ని ఒకసారి ఒక ఐటమ్ పెడితే బాగుంటుంది. ఓకే, అవి చెప్తా ఉంటాను మధ్యలో ఎక్కడ ఏది పెడితే బాగుంటుందని. కానీ మీ ఇద్దరు మాత్రం చాలా ముచ్చటగా ఆదర్శ దంపతుల్లాగా ఉన్నారు. ఎందుకంటే ఒకరు ప్రాబ్లం చెప్తే ఇంకొకరు దానికి ఆలోచించి డిస్కస్ చేసుకొని దానికి ఒక సొల్యూషన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి, అసలు చాలా అంటే చాలా రేర్ థింగ్ అనుకోవాలి నాకు తెలిసి. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అనేది ఇస్తాను, అది మాత్రం దాంట్లో మంచి పనే కాబట్టి కూడా కాదని చెప్పాను. మీరు ఇంతే సక్సెస్ఫుల్గా, ఇంతే అన్యోన్యంగా మళ్ళీ ఈ టెర్రస్ గార్డెన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మా HM TV తరపు నుంచి కోరుకుంటున్నాము. ఇంత బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్ విశేషాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, డాబాపై విభిన్న రకాల కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను పెంచుతూ ఇంటిని ఓ నందనవనాన్ని తలపించేలా తీర్చిదిద్దారు లక్ష్మి గారు. ఇదే స్ఫూర్తితో మీరు పచ్చని మొక్కలతో చెలిమి చేస్తారని ఆశిస్తున్నాము. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.